హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ దీప దగ్గరికి గెలవాలి అనుకుంటున్నాను దీప అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీప వైపుకు చూసి, అది నీ వల్లే సాధ్యమవుతుంది, ఆ విషయం నాకు కూడా తెలుసు దీప, నువ్వు నా జీవితంలో బాటసారివి కాదు, భాగస్వామివి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపుకు తిరిగి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, నీ ఆత్మగౌరవాన్ని, అలాగే నా ఆత్మగౌరవాన్ని, మా అమ్మ పరువుని నిలబెట్టేవాడిని అవుతాను దీప అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ కార్తీక్ వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, అవును దీప, నువ్వు నా జీవిత బాటసారివే కాదు, నా భాగస్వామివే కూడా నువ్వు అని చెప్పేసి దీపకు దగ్గర తీసుకొని ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, ఎలాగైనా సరే నేను గెలుస్తాను దీప, ఆ గెలుపులో నువ్వు నాకు తోడు ఉంటావన్న నమ్మకం కూడా నాకు ఉంది దీప, మనమిద్దరం ఎలాగైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా సరే సాధించగలిగే సత్తా మన ఇద్దరిలో ఉంది, ఆ నమ్మకం కూడా నాకు ఉంది. నువ్వు నా పక్కన ఉంటే చాలు దీప, నేను ఏదైనా సాధించగలను అని చెప్పేసి దీపాన్ని పట్టుకొని అంటాడు. ఆ మాట అనగానే అక్కడ ఉన్న దీప చాలా సంతోషిస్తూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, అవును దీప, నువ్వు నా జీవితంలో వచ్చిన తర్వాతే నేను ఏదో సాధించాను అన్న విషయం నాకు తెలిసింది, ఏదో ఒకటి సాధిస్తాను కూడా, నువ్వు నా పక్కన ఉంటే చాలు దీప అని చెప్పేసి దీప వైపుకు చూసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషించి కార్తీక్ వైపుకు చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.